హలో అందరికీ, ఇది నిన్నటి ఫుల్ వ్లాగ్. నిన్న దివాళీ కదా. మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలైతే ఫుల్గా ఈ దివాళీ కోసం అయితే 1 మంత్ నుంచి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇంట్లో ఉన్న సామాన్లు అవి క్లీన్ చేసుకోవడం జరిగేది. ఇలా వచ్చి అలా అయిపోయినట్టయితే అయిపోయింది. ఇంకా నాగల చవితి ఉంది కదా 5 డేస్ తర్వాత, అది కూడా అలానే అవుతుంది. ఈ దివాళీకి అయితే మీరు ఏమేమి పిండి వంటలు చేసుకుంటారు? మేమైతే మా అత్తయ్య అయితే ప్రతి సంవత్సరం కూడా దీపావళికి పొంగడాలు వేస్తారు, ఇంకా బూర్లు అవన్నీ కూడా చేస్తారు. కానీ నిన్న చేయలేదు. మా అక్క అక్కడ ఉంది కదా, ఇంకొకరితో చేసుకోలేదని చెప్పి పొంగడాలు ఇంకా పాకం ఉండలు ఉంటాయి కదా, అవి కూడా చేశారు. మేము దివాళీ మా ఇంటి దగ్గర చేసుకోము, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటాము. ఇంకా ఏమేమి వంటలు చేస్తారంటే కంపల్సరీగా పులిహోర అయితే చేస్తారు. అంటే మాల్ని పెడతారు కదా పులిహోర, అది కూడా పులిహోర, ఈ పొంగడాలు, పాకం ఉండలు, ఇంకా చప్పడి పప్పు. మాకైతే బంగాళదుంప ఫ్రై అయితే చేసుకున్నాము. ఇవి వచ్చేసి ఆమదం కర్రలు. మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి దీపారాధన చేసుకొని మళ్ళీ అయితే వెళ్ళాము. నేను కూడా ఈరోజు అన్నము పప్పు కూడా మాలను పెడతాము. ఈరోజు లక్ష్మీదేవి కూడా పూజ చేసుకుంటారు కదా. ఈ దీపావళికి అయితే మా ఇంటి సైడ్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే నిన్నే హౌస్ అదంతా క్లీన్ చేసుకుంటారు. కానీ మేమైతే మాత్రం ఈరోజే క్లీన్ చేసుకుంటాము. ఈరోజే క్లీన్ చేసి ఇలా ఆవదంకర్లకి క్లాత్ అది కట్టి ప్రతి సంవత్సరం కూడా మా మామయ్య గారు కట్టేవారు. కానీ ఈసారి తన హెల్త్ బాగోక మా బావగారు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు చేశారు. కానీ ఫుల్గా ఆయిల్ అంతా కూడా ఇల్లంతా కూడా కారిపోయింది. మొత్తం మీద ఇలా ఫెస్టివల్స్ అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మాకు కూడా అలా ఉంటుంది. మేము కూడా అంతే, ఒకరికొకరు సెటైర్లు అవి వేసుకొని చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ఆవదంకర్లకి క్లాత్ పెట్టేసిన తర్వాత మా అత్తయ్య ఒక్కొక్కరికి అయితే ఇస్తుంది. అది మేము పట్టుకెళ్తాం ఫస్ట్ మా బావగారు, ఇంక తర్వాత అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా పట్టుకొని వెళ్తాము. पूरा